అందరికీ నమస్కారం. వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. అలాగే మన నరసరావుపేట డైనమిక్ లీడర్ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మరి నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకి అలాగే పల్నాడు జిల్లా ప్రజలకి ముఖ్యంగా తెలియపరిచేది ఏంటంటే, నిన్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బుచ్చిబాబన్నపాలెంలో ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే మన ప్రియతమ యువ నాయకులు లోకేష్ గారి గురించి మరి చాలా తక్కువగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గంలో 20 సంవత్సరాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలవనటువంటి నియోజకవర్గం నుంచి మరి నారా లోకేష్ గారు విజయం సాధించి 90,000 మెజార్టీతో ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. నీకు మాదిరి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని ఆయన గెలిచినటువంటి వ్యక్తి కాదు, ఓడిపోయి అదే నియోజకవర్గంలో గెలిచి చూపించినటువంటి వ్యక్తి మా నారా లోకేష్ గారు. అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద కూడా అవాకులు చవాకులు పెట్టడం జరిగింది. ఖబర్దార్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మీ నాయకుడు వల్లే కాలేదు, మా చంద్రబాబు నాయుడు గారి మీద మరి తప్పు చూపించటం నీ వల్ల ఏమవుతుంది? మా నరసరావుపేట నియోజకవర్గంలో మా డైనమిక్ లీడర్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి పేరు చెప్తే గుడ్డలు తడుపుకునే నువ్వు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడటం అంటే ఆశాస్పదంగా ఉంది. ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో గౌరవ జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మీ మీద మరి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఇటువంటి అవాకులు చవాకులు పేలితే నరసరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి దయాదాక్షిణాల మీద తిరిగే మీరు ఇంకా విజయవాడకి పరిమితం అవ్వాల్సి వచ్చిందని మరి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ, తక్షణమే మీరు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రి గారు లోకేష్ గారికి మరియు మా అరవింద్ బాబు గారికి క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను మీ గట్టిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా నరసరావుపేట విద్యా కమిటీ చైర్మన్.